విదేశాల్లో భారత ఘనత మరోసారి పరిమళించింది. ఆస్ట్రేలియా పార్లమెంట్లో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందో ఘటన. సెనేటర్గా ఎంపికైన భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేశారు. దీంతో ఆస్ట్రేలియాలో భారతీయకు చరిత్ర సృష్టించాడు ఆయన. ఇంతకీ ఎవరు ఆ వరుణ్ ఘోష్, అతని చరిత్ర ఏంటి ఓసారి తెలుసుకుందాం. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణ స్వీకారంతో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం. భగవద్గీతపై ప్రమాణం చేసిన బారిస్టర్ వరుణ్ ఘోష్ సెనేటర్గా ఎంపికవడంపై వరుణ్ హర్షం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతకు అంతర్జాతీయంగా గౌరవం దక్కింది. అది కూడా ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా. ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది ఫిబ్రవరి 7 భారత సంతతికి చెందిన బారిస్టర్ వరుణ్ ఘోష్ అనే సెనేటర్. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఇక కోర్టులో భగవద్గీతపైనే ప్రమాణం చేస్తారు. హిందువులు అధికంగా ఉన్న మన దేశంలో ప్రజాప్రతినిధులు భగవద్గీతపై ప్రమాణం చేయడమే సహజమే. కానీ ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఇలా భగవద్గీతపై ప్రమాణం చేయడం మాత్రం ఒక ప్రత్యేకంగా చెప్పాలి. భారత సంతతికి చెందిన సెనేటర్ ఈ చారిత్రాత్మక ఘట్టానికి కారణమయ్యారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రమాణం అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా వరుణ్ ఘోష్కు స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలోని పెర్త్లో నివాసం ఉంటున్న వరుణ్ ఘోష్ లాయర్. 1997లో భారతదేశం నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్కు వెళ్లిన న్యూరాలజిస్టు తల్లిదండ్రుల కుమారుడు వరుణ్. అతడు అక్కడే ఆర్ట్స్ అండ్ లాలో పట్టా పొందాడు. గతంలో న్యూయార్క్లో ఫైనాన్స్ అటార్నీగా, వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు సలహాదారుగా పనిచేశారు. తర్వాత తన రాజకీయ జీవితం పెర్త్లోని లేబర్ పార్టీతో ప్రారంభించాడు. అనారోగ్యంతో పదవీ విరమణ చేయబోతున్న సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ సెనేటర్గా ఎంపికయ్యాడు. లేబర్ పార్టీలో చేరికతో ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు. ఫెడరల్ పార్లమెంటు సెనేటర్లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెనేటర్గా వరుణ్ ఘోష్ను ఎన్నుకున్నారు. ఇక సెనేటర్గా ఎన్నికవడం మీద వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. అత్యున్నత ప్రమాణాలతో విద్య, శిక్షణ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.